హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు మీరు మీ విషయంలో జరగని కార్యమును బట్టి, మీ స్థితిగతులను బట్టి, మీరుంటున్న పరిస్థితిని బట్టి, అయ్యో ఏంటి నాకు ఈ దుఃఖం, ఏంటి నాకు ఈ బాధ, ఎప్పుడు నా పరిస్థితిని ఇలానే ఉంటదా అని చెప్పి మీరెంతగానో దుఃఖపడే వారిగా ఉంటున్నారేమో, ఎంతగానో కన్నీళ్లు విడిచే వారిగా ఉంటున్నారేమో. కానీ ఆ కన్నీళ్లు, ఆ దుఃఖం చూస్తున్న దేవుడు అంటున్నాడండి, దుఃఖపడువారు ధన్యులు. మీ దుఃఖమునకు ప్రతిగా నేను పూదండను, మీ బాధకు ప్రతిగా నేను ఆనంద వస్త్రమును మీకు ధరింపజేసి, మీ అంగలార్పు నేను నాట్యముగా మారుస్తాను. మిమ్మల్ని నేను ఓదారుస్తాను, మిమ్మల్ని నేను బలపరుస్తాను. మీ దుఃఖమును తీసివేసి మీకు నిత్యానందము, నిత్య సంతోషం నేను మీకు దయచేస్తానని చెప్పి దేవుడు మీతోనే చెప్తున్నాడండి. కాబట్టి మీరు దుఃఖపడుతున్నట్టయితే ఓదార్పు నొంది బలం తెచ్చుకోండి. ఎందుకంటే మీరు బాధలో ఉన్నప్పుడు చూసి సంతోషపడే దేవుడు కాదండి. మీరు బాధలో ఉన్నప్పుడు మీ బాధ నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని తాను హక్కున చేర్చుకొని ఓదార్చే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో కదండి మన యేసయ్య. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా!